బ్రో, మన దేశం నుంచి మన ప్రధానమంత్రి గారు కానీ మన ఇండియా ప్రభుత్వం కానీ ఎక్కడ యుద్ధం అనేది చేయకుండా వాళ్ళని ఒక అహ్మద్ అయితే దెబ్బ కొట్టారనమాట. సో అట్లాంటి వాళ్ళని అంటే యుద్ధం చేయకపోగా మళ్ళీ వాళ్ళే వచ్చి మేము 48 గంటల్లో మేమేంటో చూపిస్తాం, సిద్ధంగా ఉండండి అంటూ కూడా పాకిస్తాన్ నుంచి వార్నింగ్లు వస్తున్నాయి, యుద్ధం ప్రకటిస్తున్నారు వాళ్ళు. సో అంటే దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, అసలు వాళ్ళు పెట్టిన 5 నిబంధనలు పెట్టారంటే అవేంటివి? అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఉగ్రవాద సంస్థ కావచ్చు, అందరూ కూడా డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఒకవైపు పాకిస్తాన్ చెందినటువంటి మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఏం చెప్తున్నారంటే అక్కడ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో ఆ దాడికి మాకు ఎలాంటి సంబంధము లేదు, ఈ విధంగా మేం చేయని దానికి మమ్మల్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అదే సమయంలో పాకిస్తాన్ చెందినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క కీలు బొమ్మ అయినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి బయటకు వచ్చి ఇదంతా కూడా మేమే చేశాము, ఒక ఘటనకి ప్రతిఘటనగా మేము ఇదంతా కూడా ప్రతీకారం తీసుకున్నాము, ఇంకా ఇది కాదు ముందు ముందు ఢిల్లీ నుంచి కూడా మేము ఇది మొదలు పెడతాము, ఖచ్చితంగా మీరందరూ కూడా దీనికి రెడీగా ఉండండి అనే విధంగా ఆయన అంటే డైరెక్ట్గానే సవాల్ విసురుతూ ఉన్నాడు. ఇంకోవైపు వాళ్ళేమో మాకేం సంబంధం లేదని చెప్తుంటే ఇంకొక వైపు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే మేమే చేశామని స్వయంగా చెప్తున్నారు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే డబుల్ గేమ్ ఆడుతున్నట్టు క్లియర్గా అనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుందో ఇక్కడ పాకిస్తాన్కి ఇండియాకి ఎలాంటి సంబంధము లేదు, ఎలాంటి రాకపోకలు కానీ అదేవిధంగా వాణిజ్యానికి సంబంధించినటువంటి బిజినెస్ సంబంధించినటువంటి యొక్క రాకపోకలు ఏవి కూడా ఉండవు, ఇంకా సింధు నది జలాల విషయంలో కూడా ఉన్న ఒప్పందం కూడా రద్దు చేస్తున్నామని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయం అనేది దేశ చరిత్రలోని ఒక సంచలనమైన నిర్ణయంగా అందరూ కూడా పరిగణిస్తున్నారు. సో ఈ క్రమంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే కొన్ని నిర్ణయం తీసుకుందో అదే విధంగా పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఒక 5 అంటే ముఖ్యమైన ప్రకటనలు కూడా వాళ్ళు ప్రచురించారు. సో అదేవిధంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే 48 అవర్స్ టైం ఇచ్చారో ఇండియాలో ఉన్న పాకిస్తానీలందరూ కూడా 48 అవర్స్లో వెళ్ళిపోవాలి, 48 అవర్స్ కాకపోతే మే 1 వరకు మీకు టైం ఇస్తున్నాము, అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే, ఒకవేళ అప్పటికి ఉంటే జైలు పాలు కావాల్సిందనే విధంగా చెప్పారు. సో సేమ్ అదే తరహాలో పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. భారతీయులకు కూడా మేము 48 గంటలు టైం ఇస్తున్నాము, ఈ 48 గంటల్లో ఎవరెవరైతే భారతీయులు పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దేశానికి వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే మేము కూడా మిమ్మల్ని ఇక్కడ జైల్లో కూడా మగ్గిస్తామని చెప్పారు. అదేవిధంగా వాణిజ్య పరంగా ఏవైతే మనకు ఎగుమతులు దిగుమతులు ఉంటాయో వాటన్నిటిని కూడా మేము కూడా నిలిపివేస్తున్నాం, భారతదేశానికి ఇంకా మాకు కూడా ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా విమానాలు కూడా పాకిస్తాన్ భూభాగంలో పాకిస్తాన్ గగనతలంలో కూడా విమానాలు భారతదేశ విమానాలు ఎగర పరిస్థితి కూడా మేము అంటే మీ విమానాలు మా గగనతలంలో కూడా రావద్దు అనే విధంగా కూడా చెప్పారు. అదేవిధంగా ఎవరెవరైతే ఇప్పుడు కొంతమంది రిలేటివ్స్ ఉంటారు, మాకు పాకిస్తాన్లో రిలేటివ్స్ ఉన్నారు, భారతీయులు ఉంటారు, అదేవిధంగా భారతదేశంలో రిలేటివ్స్ ఉన్నారు, పాకిస్తాన్లో ఉంటారు. సో అలాంటి సంబంధాలు ఏవి కూడా ఇక మీదట ఉండవు అనే విధంగా సేమ్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే నిర్ణయాలు తీసుకుందో వాళ్ళు కూడా ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సో మరి ఇక మీదట మొత్తానికైతే వాళ్ళు ఈ విధంగా మనం ఓన్లీ నిర్ణయమే తీసుకున్నాం కానీ వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించడం, దాని మీద ఉగ్రవాద సంస్థలు ఇంకా మేము ఇది ముందు ఇంకా ఎక్కువగా అటాక్ చేస్తామని చెప్పడం, మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం. సో ఇదంతా కూడా ఒక చర్యకి ప్రతిచర్యగా వాళ్ళు 2-3 చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇండియా మొత్తం మీద కూడా వాళ్ళు కన్నేసినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏ చోట ఎవరు అటాక్ చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఇండియా మొత్తం మీద కూడా ఇండియన్ ప్రజలందరూ కూడా భయపడే రేంజ్కి అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు. కాకపోతే ఇండియన్ ప్రజలందరూ కూడా ఏ విధంగా ధైర్యంగా ఉన్నారంటే మీరు ఎక్కడ అటాక్ చేసినా కూడా పిరికి పందల్లాగా ఒక ముసుగేసుకొని మరీ అటాక్ చేస్తారో అదే మా ఇండియన్స్ ప్రతి ఒక్క మీరు ఒక మీ ఆర్మీ వాళ్ళే అటాక్ చేస్తారు తప్ప మా ఇండియాలో ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశం కోసం పోరాడతాడు, మా దేశంలో ఉన్న ప్రజలకి ఇలాంటి పోరాటాలు కానీ యుద్ధాలు కానీ ఏవి కూడా కొత్త కాదనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయాలకు మాత్రం అంటే మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకి అక్కడి ప్రభుత్వం ఇంకా నీళ్లు రావని ఎడారిగా మారుతుందని వాళ్ళు భయపడుతున్నప్పటికీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు మాత్రం మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ప్రజలు కానీ ఏ మాత్రం కూడా వనకడం లేదు. ఎందుకంటే ఇలాంటివి లేకపోయినప్పటికీ కూడా మనం ధైర్యంగా బతుకుతామని ఒక ధైర్యం అంటే అలాంటి ఒక భరోసా మనకు ఉంది కాబట్టి. సో మరి మొత్తానికి ఇక మీదట ఎలాంటి అటాక్స్ కానీ ఎలాంటి యుద్ధాలు ప్రకటిస్తారో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.